హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే సాయి లక్ష్మి ఇద్దరికి సంతానమైన వాళ్ళ బంగారు పట్టి వెన్నెల. సాయి లక్ష్మి ఇద్దరు కలిసి కూలికి వెళ్తూ వెన్నెలను చదివిస్తూ ఉంటారు. మాలాగా కూలి పని చేసుకోకుండా మా కూతురు చదువుకొని జాబ్ చేయాలని ఆరాటపడుతూ ఉంటారు. ఎలాగైనా కష్టపడి చదివించాలని ఇద్దరు కలిసి చదివిస్తూ ఉంటారు. ఊరికి మధ్యన సాయి లక్ష్మిల గుడిసె ఉంటుంది. వెన్నెల వాళ్ళ ఇంటి చుట్టూ పూల చెట్లు పెట్టి ఒక వనంలాగా చేసుకుంటుంది. రోజు సాయంత్రం కాలేజీ నుంచి వచ్చాక ఆ తోటలో కూర్చొని ప్రతి ఒక్క పువ్వుకు చెట్టుకు తన రోజు జరిగే సంభాషణ అంతా చెప్పుకుంటుంది. ఇంటి పని అంతా చేసి వంట చేస్తుంది. సాయి లక్ష్మి వస్తారు. రాగానే వెన్నెల ఎదురు వెళ్ళి మంచినీళ్ళు ఇస్తుంది. సాయిలు నువ్వేం చేయవద్దు, నువ్వు చక్కగా చదువుకో అంటాడు. లేదు నాన్న, చదువుకుంటూనే పని అంతా చేసుకుంటానంటుంది. సాయిల్ నవ్వి ఊరుకున్నాడు. వెన్నెల ఏం చదువుతుందో చెప్పలేదు కదా. పక్క ఊర్లో డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతుంది. ఎవరితో ఎక్కువగా మాట్లాడదు. ఆ ఊర్లోనే 3 ఫ్రెండ్స్ ఉంటారు వెన్నెలకు. వెన్నెల స్నేహితురాలు సుజాత, అబ్బాయి అవినాష్, 3 చిన్నప్పటి నుంచి స్నేహితులు. డిగ్రీ థర్డ్ ఇయర్ వరకు ఒక దగ్గర చదువుకుంటారు. వెన్నెలతో మాట్లాడుతూ ఉంటాడు అవినాష్. డిగ్రీ అయిపోయినాక ఏం చేస్తావు అని అడుగుతుంది వెన్నెల. అవినాష్ ఎంబీఏ చదువుతాను, నువ్వు అని అడిగాడు. నేను ఎంబీఏ చదువుతాను అంది. సుజాతకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని అంటుంది వెన్నెల. అవినాష్ అంటాడు, సుజాత పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ చేసి వాళ్ళ ఇంట్లో ఒప్పించి 3 కలిసి ఎంబీఏ చేద్దాం అని అన్నాడు. వెన్నెల సరే అంటుంది. రేపు సుజాత వాళ్ళ ఇంటికి వెళ్ళి సుజాత వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి ఒప్పిద్దాం అని అంటుంది వెన్నెల. అవినాష్ సరే అని చెప్పి వెళ్ళిపోతాడు. 2 డేస్ అయినాక వెన్నెల అవినాష్ సుజాత వాళ్ళ ఇంటికి వెళ్తారు. సుజాత అమ్మ నాన్న వెన్నెల అవినాష్తో మంచిగా మాట్లాడతారు. వీళ్ళకి ఎలా మాట్లాడాలో తెలియటం లేదు. సుజాత వాళ్ళ అమ్మతో వెన్నెల ఇలా అంది, ఆంటీ మేము ఎంబీఏ చేస్తాము, మీరు సుజాతకు పెళ్లి చేస్తామని అంటున్నారు. అవినాష్ అన్నాడు, ఆడపిల్లలకు చదువు ఎంతో అవసరం, తన కాళ్ళ మీద తను నిలబడాలి, ఒక 2 సంవత్సరాలు టైం ఇవ్వండి, ఎంబీఏ కంప్లీట్ చేసి ఒక జాబ్ చూసుకున్నాక పెళ్లి చేయండి అని అవినాష్ అంటాడు. వెన్నెల కూడా అలానే చెప్తుంది. సుజాత నాన్న పై చదువులకు ఇంకా చాలా డబ్బులు అంటాడు. ఉన్న పైసలతోటి తన పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలి అనుకుంటున్నాం. వెన్నెల ఇలా అంది, లేదు 2 సంవత్సరాలు చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తాము, దాంతో మా కొంచెం ఖర్చులకు అవుతాయి, దాంతోపాటు మీరు కూడా కొంచెం పంపించండి, మీకు కూడా భారం తగ్గుతుంది కదా, ఒక 2 సంవత్సరాలు వేచి చూడండి, మేము జాబ్ తెచ్చుకుంటాం, అప్పుడు మీరెవరంటే వాళ్ళని పెళ్లి చేసుకుంటాం అని చెప్తుంది. సుజాత అమ్మ నాన్న సరే, మీరు 3 చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను అని అంటుంది. సంతోషంతో 3 హక్ చేసుకుంటారు. 3 కలిసి థర్డ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తారు. ఇప్పుడు ఏం చేయాలన్నది 3 ఏ కాలేజీలో అప్లై చేసుకోవాలి అని ఆలోచిస్తారు. 3 కలిసి హైదరాబాద్లో ఎంబీఏకి అప్లై చేసుకుంటారు. వెన్నెల వాళ్ళ ఇంట్లో లక్ష్మీ సాయిలు బాధపడుతూ ఉంటారు. 2 సంవత్సరాలు బిడ్డ దూరంగా ఉంటుందని, కాని పట్టుదలతో భరిస్తున్నారు. వెన్నెల కూడా తల్లిదండ్రులను వదిలిపెట్టి పోవాలంటే బాధగా ఉంది, కానీ చదువుకోవాలన్న ఇష్టంతో వెళ్తుంది. ఒకే కాలేజీలో సీటు వస్తుంది. అవినాష్ బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాడు. వెన్నెల సుజాత గర్ల్స్ హాస్టల్లో ఉంటారు. కాలేజ్ మొదటి రోజు రాగానే మామూలే, అప్పట్లోనే ర్యాగింగ్లు అన్నీ జరుగుతాయి. వెన్నెల సుజాత అంతగా పట్టించుకోలేదు. క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతారు. సుజాతకు వెన్నెలకు కొంచెం సిటీ వాతావరణం అంతగా తెలియదు కాబట్టి ఇద్దరే కూర్చుంటారు క్లాస్ రూమ్లో. అలా 2-3 రోజులు గడిచాక కొంతమంది పరిచయం అవుతారు. కొత్త కొత్త పరిచయాలు అవుతున్నాయి. క్యాంటీన్లో కూర్చొని తింటూ రోజు మాట్లాడుకునేవారు అవినాష్, సుజాత, వెన్నెల కలిసి. సుజాత వెన్నెలకు హాస్టల్లో ఉంటే జాబ్ చేయడానికి కుదరట్లేదు అని ఆలోచిస్తున్నారు. ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయాలి, నేను త్వరలో మీకు జాబ్ చూస్తాను, మీరు టెన్షన్ పడకండి అని చెప్తాడు. అవినాష్ కూడా ఒక ఫ్రెండ్ ద్వారా నైట్ డ్యూటీలో చేరాడు. ఫ్రెండ్ ద్వారా ఒక విషయం తెలుసుకున్నాడు. 2 ముసలి దంపతులకు వంట చేయటం, అక్కడే ఉండి అన్ని చూసుకునే విధంగా కావాలి అని అడిగాడు అవినాష్ ఫ్రెండ్. సరే నేను ఆలోచించి చెప్తాను. కాలేజ్ అయిపోయాక వెన్నెల సుజాత దగ్గరికి అవినాష్ వెళ్ళి చెప్తాడు.
ఇద్దరు దంపతులకు మీరు వాళ్ళ ఇంట్లో ఉంటూ వంట చేసి వాళ్ళ అన్ని పనులు చేసుకుంటూ చదువుకోవాలి. మీకు కూడా సెక్యూరిటీ బాగానే ఉంటుంది అని చెప్తాడు. వెన్నెల ఆలోచిస్తుంది. సరే రేపు చెప్తామని చెప్పి వెళ్ళిపోతారు. సరే అని అవినాష్ వెళ్ళిపోతాడు. పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకు వంట చేసి అన్నీ చూసుకొని కాలేజ్ టైమింగ్స్ కుదురుతాయా అని ఆలోచిస్తున్నారు. సరే ఒకసారి అయితే వాళ్ళని వెళ్ళి కలిసి మన విషయం కూడా చెప్పి ఓకే అంటే ఉందాము అనుకుంటారు. తెల్లవారి అవినాష్, సుజాత, వెన్నెల ముగ్గురు కలిసి అవినాష్ ఫ్రెండ్ చెప్పిన అడ్రస్కి వెళ్తారు. అదొక పెద్ద బంగ్లా. బయట నుంచి చూస్తే కలగా ఉండదు. వాచ్మెన్ ఉన్నాడు. వాచ్మెన్కి చెప్పి లోపలికి వెళ్తారు. అక్కడ ఇద్దరు దంపతులు కూర్చొని టీవీ చూస్తున్నారు. అవినాష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి గౌరవంగా నమస్తే అని చెప్తాడు. వెన్నెల, సుజాత కూడా చెప్తారు. దంపతులిద్దరు కలిసి మీరెక్కడ ఉంటారు అని వివరాలు అడిగారు. అవినాష్ చెప్పాడు, మాది ఈ పక్క గ్రామం నుండి వచ్చాం. మా తల్లిదండ్రులు కూలి పని చేసి మమ్మల్ని చదివిస్తున్నారు. మాకింకా చదువుకోవాలనే కాంక్షతో ఇక్కడికి వచ్చి ఎంబీఏలో చేరాము. వాళ్ళు ఎంత ఫీజు కట్టినా మేము కొంచెం పార్ట్ టైం జాబ్ చేసుకుంటే మా ఖర్చులు ఉపయోగపడతాయి. ఇద్దరు ఆడపిల్లలకు చాలా అవసరం ఉంది అని ఆ పెద్ద ఆయనకు చెప్తారు. పెద్ద ఆయన, మంచి నిర్ణయం బాబు, ఆడపిల్లలు చదువుకోవాలి ఈ కాలంలో అని చెప్పి మాకు పొద్దున్నే టిఫిన్, టీలు, లంచ్ చేసి కాలేజ్కి వెళ్ళండి. వచ్చాక మామూలు పనంతే. ఈ పక్క రూమ్లో ఉండవచ్చు అని చెప్తాడు. మీకు తగినంత జీతం నేను ఇస్తాను అన్నాడు. ఇప్పటి వరకు ఎవరూ సరిగ్గా చేయలేదు. అందుకే నాకు నచ్చక తీసేశాను. వెన్నెల ముందుకు వచ్చి మీరు మాకు బామ్మ, తాతయ్యలాగా అనుకుని పనిచేస్తాము. మీరేం బాధపడకండి. మిమ్మల్ని అన్ని విధాలుగా చూసుకుంటాం. కాలేజ్కి వెళ్ళి చదువుకుంటాం. పెద్ద అయినా సరే అని చెప్పి రేపటి నుంచి రమ్మంటాడు. వెన్నెల, సుజాత, అవినాష్ ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మర్నాడు ఉదయం ముగ్గురు కలిసి వస్తారు. అలాగే వెన్నెల, సుజాత లగేజ్ తీసుకుని వస్తారు. వాళ్ళకి కేటాయించిన రూమ్లో లగేజ్ పెట్టేస్తారు. వెన్నెల, సుజాత కిచెన్లోకి వెళ్తారు. తాతయ్య, బామ్మ కలిసి రోజు ఏం చేయాలో అన్ని వివరిస్తారు. సుజాత, వెన్నెల అన్నర్థం చేసుకుంటారు. ఒక టైం అన్నట్టు టైం టేబుల్ లాగా పెట్టుకుంటారు. ఉదయం 4 గంటలకు లేచి ఇల్లంతా శుభ్రం చేసి స్నానాలు చేసి దేవుడి గదిలో దీపం వెలిగించి కిచెన్లో అన్ని చక్కగా అమర్చుకొని కాఫీ పెట్టించి తాతయ్య, బామ్మకి ఇస్తారు. తర్వాత టిఫిన్ చేసి ఆ రోజుకు కూరగాయలు తీసుకొని 9 గంటలకల్లా టిఫిన్ పెట్టి వాళ్ళు తినేసి కాలేజీకి వెళ్తారు. ఈవినింగ్ వాళ్ళు వచ్చాక కాఫీ పెట్టి ఇల్లంతా నీట్గా పెడతారు. నైట్ టైంలో చదువుకుంటారు. రోజు వెన్నెల, సుజాత చాలా ఓపిగ్గా పనులు చేస్తున్నారు. వెన్నెల, సుజాత ఇద్దరు బాగా నచ్చారు బామ్మ, తాతయ్యకు. రోజు కాలేజ్కి పోయి రావటం, అన్ని పనులు చేసుకుంటూ ఉన్నారు. ఒకరోజు సాయిలు, సుజాత వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలిసి పిల్లల్ని చూద్దామని వచ్చారు. వెన్నెల తాతయ్య వాళ్లకు పరిచయం చేశారు. తాతయ్య వాళ్లకు ధైర్యం చెప్పారు. మీ ఇద్దరు పిల్లలు చాలా పద్ధతి గల పిల్లలు అని చెప్తాడు. మీరు అప్పుడప్పుడు వచ్చిపోవచ్చు, కొంచెం ధైర్యం వస్తుంది, పిల్లలు అనుకూలంగానే ఉన్నారు అని. ఉదయం వెళ్ళిపోతారు. వెన్నెల, సుజాత సాయంత్రం బామ్మకు మందులు అయిపోయినాయంటే షాప్కి వెళ్తారు. అక్కడ వెన్నెలను ఒక అతను ఎదురుగా వచ్చి అనుకోకుండా గుద్దుకొని ఇద్దరు కింద పడతారు. ఆ అబ్బాయికి కోపం వచ్చి వెన్నెలను తిడుతూనే ఉంటాడు. వెన్నెల సారీ చెప్పినా వినకుండా తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కాలేజీలో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో పాస్ అవుతారు. వెన్నెలకి, సుజాతకి ఊరు వెళ్ళడానికి వీలవ్వదు. ఎందుకంటే తాతయ్య, బామ్మల్ని చూసుకోవడానికి ఎవరు ఉన్నారు కాబట్టి. వాళ్లకు తెలియని విషయాలు బామ్మ అన్ని చెప్తూనే ఉంది. తాతయ్య కూడా అన్ని చెప్తూ సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. కాలేజ్కి వెళ్తున్నారు. ఇంట్లో సొంత మనుషుల్లాగా మెలగటం అలవాటైపోయింది. ఒకరోజు ఎవరో వచ్చి తలుపు కొడతారు. వెన్నెల వచ్చి తలుపు తీసింది. ఎదురుగా ఒక అబ్బాయి ఉంటాడు. ఏంటి నువ్విక్కడా అని అడుగుతుంది. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. అబ్బాయి డైరెక్ట్గా తాతయ్య దగ్గరికి వెళ్ళి దండం పెట్టి మాట్లాడతాడు. వెన్నెల చూసి లోపలికి వెళ్ళిపోతుంది. కాసేపు మాట్లాడి వెళ్ళిపోతాడు. ఎవరు ఏంటి అని అబ్బాయి అడగడు. వెన్నెల కూడా అడగదు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. సుజాతకు ఒకరోజు జ్వరం వస్తుంది. వెన్నెల ఇంటి పనులు అన్నీ చేసి సుజాతను మెడిసిన్స్ ఇచ్చి కాలేజ్కి వెళ్తుంది. వచ్చే దారిలో ఒక కారు వేగంగా వచ్చి వెన్నెల్ని తాకే లోపే ఒక అతను
వెన్నెలను చెయ్యి పట్టి లాగేస్తాడు. వెన్నెలను లాగేసరికి అతని గుండెలపై వాలిపోయింది. అతని గుండె శబ్దం తనకు వినిపిస్తుంది. ఎందుకో ఏదో దగ్గర అనుబంధం లాగా అనిపించింది. కొద్దిసేపటికి తేరుకొని అతన్ని చూసింది. ఆ అబ్బాయి ఎవరో కాదు, ఇంతకుముందు గొడవ పడిన అతనే. ఎందుకు చెయ్యి పట్టి లాగావు అని అడుగుతుంది. నేను లాగకపోతే నువ్వు చచ్చిపోయేదానివి అని అంటాడు. ఆ ఓకే అని వెళ్ళిపోతుంది. దీనికి చాలా బల్పు ఉంది అని వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళాక వెన్నెలకు ఆ అబ్బాయి గుర్తొస్తున్నాడు. ఇప్పటికి 3 సార్లు తారసపడ్డాడు. సరేలే, అయినా అబ్బాయి గురించి ఆలోచించటం అనవసరం అని చెప్పి పడుకుంది. ఎప్పట్లాగానే సుజాత వెన్నెల కాలేజ్కి వెళ్ళి వస్తూ ఉంటే ఆ అబ్బాయి వెన్నెలకు ఎదురుపడతాడు. ఆ అబ్బాయి వెన్నెలను కోపంగా చూస్తాడు. పక్కకు జరుగు అంటుంది. నువ్వు పక్కకు వెళ్ళు అంటాడు. అక్కడ ఇద్దరు గొడవ పడతారు. వెన్నెల నీకంత సీన్ లేదు అంటుంది. నాకెంత సీన్ ఉందో చూపియాలా అంటాడు. నీకెప్పుడు అమ్మాయిలతో తిరగటం తప్ప ఇంకో పని లేదా అంటుంది. నువ్వు చూసావా అంటాడు. నిన్ను చూస్తూనే తెలుస్తుందిలే. అబ్బాయి కోపంతో వెన్నెల దగ్గరికి వస్తాడు. వెన్నెలకు శ్వాస ఆడినంత దగ్గరగా, అంటే ఒకరి శ్వాస ఒకరికి తగిలేంతగా. వెన్నెల అతని కళ్ళల్లోకి అలానే చూస్తూ ఉంది. ఇప్పుడు చెప్పు అంటాడు. వెన్నెల దగ్గరికి ఉంటూ వెన్నెలకు నీకంత సీన్ లేదంటుంది. ఆ అబ్బాయికి కోపం వచ్చి వెంటనే వెన్నెల్ని ముద్దు పెట్టుకుంటాడు. సుజాత అలాగే బిత్తర్ చూపులు చూస్తుంది. ముద్దులోనే కోపం, ప్రేమ అన్నీ చూపిస్తున్నాడు. వెన్నెల ఏం చేయలేకపోతుంది. అబ్బాయి వదిలేసి ప్రేమతో కాదు పెట్టింది, పల్లెటూరి మొద్దు కోపంతో పెట్టాను అని చెప్పి వెళ్ళిపోతాడు. వెన్నెల తేరుకోలేకపోతుంది. సుజాత వెన్నెలను చెయ్యి పట్టి తీసుకుని పోతుంది. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. వెన్నెల వెళ్ళగానే రూమ్లోకి పోయి బాగా ఏడుస్తుంది. ఏంటి నీ పల్లెటూరు మొద్దునా అని కాసేపు బాధపడుతుంది. పల్లెటూరు అమ్మాయి అంటే ఏంటో చూపిస్తాను. అయినా అబ్బాయిని మళ్ళీ గుర్తు చేసుకోవద్దని కాసేపు చదువుకొని పడుకుంటుంది. అక్కడ అబ్బాయి ఎందుకు ఇలా చేశాను ఆ పల్లెటూరు పిల్లని, నాకేమైంది అని ఆలోచించుకుంటూ ఆమె కళ్ళల్లో ఏదో ఉంది. కలిసిన ప్రతిసారి నాతో గొడవ పడుతుంది. ఇప్పటికైనా దూరంగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాంటి ముద్దైనా గాని తొలి ముద్దే. ప్రేమతో పెట్టినా కోపంతో పెట్టినా ఇద్దరు కూడా అది మర్చిపోలేకపోతున్నారు. ఆ అబ్బాయి పేరు శ్రీకాంత్. శ్రీకాంత్ ఎప్పట్లాగానే మార్నింగ్ వాకింగ్ బయలుదేరతాడు. ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నాడు. శ్రీకాంత్ ఫ్రెండ్ రిషి వచ్చాడు. ఇద్దరు అలా వాకింగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. రిషి అన్నాడు, ఏరా హాలిడేస్లో కూడా వాకింగ్ వదలవారా? 3 ఇయర్స్ నుంచి ఎప్పుడైనా వాకింగ్ మానేశానా? ఇప్పుడు కూడా అంతే, నువ్వు మూసుకొనిరా అని అంటాడు. రిషి తల కొట్టుకుంటూ శ్రీకాంత్ నడుస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరికి ఎదురుగా 2 అమ్మాయిలు వస్తున్నారు. వాళ్ళని చూసి ఆ అమ్మాయిలు సూపర్గా ఉన్నారా అంటాడు. శ్రీకాంత్ చూసి చూడనట్టుగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. రిషి ఆగురా అంటాడు. రాబే అని పిలుస్తాడు. ఎదురుగా వచ్చే అమ్మాయిలు వీళ్ళని చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. రిషి అంటాడు, ఏందిరా అమ్మాయి నిన్ను చూసి కోపంగా వెళ్ళిపోతారు? వదిలేరా, దాని గురించి మాట్లాడడం అనవసరం అని శ్రీకాంత్ వెళ్ళిపోతాడు. వెన్నెల కూడా అలానే అనుకుని వెళ్ళిపోతుంది. కానీ ఇంటికెళ్ళాక అతడి ఆలోచన వస్తుంది, ఎందుకు నాకే కనబడుతున్నాడు అని. వెన్నెల వాళ్ళు ఎప్పట్లాగానే ఇంట్లో అన్ని చూసుకుంటూ కాలేజ్కి వెళ్తూ ఉంటారు. వెన్నెలకు ఊరికి వెళ్దామంటే ఒక్కసారి కూడా వీలు కావట్లేదు. సుజాత వాళ్ళ అమ్మకి బాగోలేదని ఫోన్ వస్తే అవినాష్ తోటి సుజాతను ఊరికి పంపిస్తుంది. వెన్నెల ఇంటి పని అంతా చూసుకుంటూ తాతయ్య బామ్మని చూసుకుంటుంది. కాలేజ్కి వస్తూ పోతూ ఉంటుంది. ఒకరోజు రాత్రి వెన్నెల ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంది. బామ్మ అడుగుతుంది, ఏమైంది వెన్నెల అని. అడిగితే ఏం లేదు బామ్మ, కొంచెం ఆరోగ్యం బాగలేదని చెప్పింది. డాక్టర్కి చూపించుకోకపోయావా? కాసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పి రూమ్లోకి వెళ్ళి పడుకుంది. వెన్నెల తనకు తాను సర్ది చెప్పుకొని బయటికి వచ్చి బామ్మ తాతయ్యకు ఈవినింగ్ డిన్నర్ చేసి వాళ్ళతో పాటు తిని వాళ్ళకు మెడిసిన్స్ ఇచ్చి రూమ్లోకి వెళ్ళిపోతుంది. నిద్ర రాదు. ఈరోజు జరిగిన సంఘటనే గుర్తు వస్తుంది. ఎవరికి చెప్పలేక బాధపడుతూ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి నేను నా లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటుంది. మా అమ్మ నాన్న ఆశలు తీర్చాలి అనుకుంటుంది. పల్లెటూరు అమ్మాయి అయినా చదివి నిరూపించుకోవాలి. సిటీలో పెరిగిన వాళ్లకు చదువు ఉన్న సంస్కారం లేదు.
కానీ మాకు చదువు లేకున్నా సంస్కారం చాలా ఉంది. సుజాత అవినాష్ ఊరు నుంచి తిరిగి వస్తారు. వెన్నెల ఇది వరకులాగా కాకుండా బాధగా ఉంటుంది. సుజాత ఏమైంది అని అడుగుతుంది. ఏమీ లేదని చెప్తుంది. రోజు యథావిధిగా కాలేజ్కి వెళ్తున్నారు. ఒకరోజు అవినాష్ వస్తాడు వెన్నెల దగ్గరికి. నీకు ఒక విషయం చెప్పాలంటాడు. వెన్నెల ఏంటి అని అడుగుతుంది. సీరియస్గా తీసుకోను అంటే చెప్తాను అంటాడు. సరే తీసుకొని చెప్పు అంటుంది. నాకు సుజాత అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. కానీ తనకు చెప్పలేకపోతున్నా ఫ్రెండ్షిప్లో తప్పుగా అర్థం చేసుకుంటుందేమో అని. ఆ మాట చెప్పి ఫ్రెండ్షిప్ని వాడుకుంటాను అని భయమేస్తుందంటాడు. అంతగా ఇష్టపడుతున్నప్పుడు ముందే చెప్పాల్సింది. లేదు నువ్వే తన మనసులో ఏముందో తెలుసుకో అని అంటాడు. పోరా నా వల్ల కాదు అంటుంది. ప్లీజ్ వెన్నెల అని అవినాష్ బతిమలాడతాడు. సరే అని వెన్నెల నవ్వుతుంది. ముగ్గురం కలిసి ఈ సండే అలా బయటికి వెళ్దామా అని వెన్నెల వైపు చూస్తాడు. ఎందుకు? సుజాత కోసమా అంటుంది నవ్వుతూ. కాదు మన ముగ్గురి కోసమని. సరే అయితే నేను బామ్మ తాతయ్యని అడిగి ఈ సండే వెళ్దామంటుంది. బామ్మకు తాతయ్యకి ఒకరోజు ముందే చెప్పింది. తాతయ్య వెళ్ళమన్నాడు జాగ్రత్తగా అని. సండే ఉదయమే అన్ని పనులు చేసి పెట్టేసి ముగ్గురు కలిసి వెళ్తారు. మూవీ చూస్తారు. మూవీ అయిపోయాక రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేస్తారు. పార్కుకి వెళ్తారు. అక్కడ వాకింగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటారు. వెన్నెల వాళ్ళిద్దరికీ దూరంగా ఉండాలని కావాలని కొంచెం దూరం వచ్చేస్తుంది. అవినాష్ సుజాతనే చూస్తూ ఉంటాడు. సుజాత ఏమని కళ్ళతోనే సైగ చేస్తుంది. అబ్బే ఏం లేదు అంటాడు. నేను ఒక విషయం చెప్తాను, నువ్వు సీరియస్గా తీసుకోవద్దు అంటాడు. నీకు నచ్చకపోతే మన ఫ్రెండ్షిప్ ఇలా కంటిన్యూ చేయాలి అని అన్నాడు. సరే అంటుంది సుజాత. నా మీద నీకు ఎలాంటి అభిప్రాయం ఉంది అంటాడు అవినాష్. ఏమీ లేదు, మనం చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్మి కదా అని అంటుంది. అంతేనా అంటాడు. అవును. అవినాష్ కొంచెం బాధపడతాడు. కానీ సుజాత గమనిస్తుంది. నువ్వేం చెప్పాలనుకున్నావో డైరెక్ట్గా చెప్పు అంటుంది సుజాత. సరే అయితే నువ్వంటే నాకు ఇష్టం. 10th క్లాస్ నుండి నువ్వంటే నాకు ఇష్టం, కానీ అప్పుడు నాకు తెలియలేదు. ఈ మధ్యనే తెలుసుకున్నాం. సుజాత ఒక్కసారిగా తన మనసులో మాట చెప్పేసరికి షాక్ అవుతుంది. తన మనసులో కూడా అవినాష్ని ఇష్టపడింది. కానీ అవినాష్ ఎలా రియాక్ట్ అవుతాడో అని ఇన్ని రోజులు చెప్పలేదు. కానీ మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవాలి కదా అంటుంది సుజాత. నీకు ఇష్టమా లేదా ముందు చెప్పు, తర్వాత వాళ్ళని ఒప్పిస్తాను. సుజాత నవ్వుతుంది. ఏమీ చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెన్నెల దగ్గరికి. వెన్నెల సుజాత వెళ్ళేసరికి ఏడుస్తూ ఉంటుంది. సుజాత ఒక్కసారిగా బాధ అనిపించింది. ఏమైంది అని అడుగుతుంది. ఏమీ లేదని చెప్పి అమ్మకు గుర్తొస్తుంది అంటుంది. సరే అయితే నేను ఉంటాను, నువ్వు ఒకసారి వెళ్ళి అమ్మని చూసిరా అంటుంది. అయినా నాకు అనుమానంగా ఉంది. నీ ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం, నువ్వేదో బాధగా ఉంటున్నావు. ఏం జరిగిందో నాకు చెప్పవా అని అంటుంది సుజాత. ఏమీ లేదని దాటవేస్తుంది. చెప్పకపోతే నా మీద ఒట్టే అంటుంది సుజాత. ఏమీ లేదని చెప్పాగా ఒట్టేందుకని చెప్పి కోపంగా సుజాతను నెట్టేసి వెళ్ళిపోతుంది. ఇదంతా అవినాష్ దూరం నుంచి చూస్తున్నాడు. దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఏమైంది వెన్నెలకు అని. సుజాత నాకేం చెప్పట్లేదు అని అంటుంది. నిదానంగా అడిగి తెలుసుకో అని అన్నాడు. సరే అని చెప్పి ముగ్గురు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళాక వెన్నెలను అడుగుతుంది. నీ మనసులో బాధ ఏంటో చెప్పు అని అడుగుతుంది. టైం వచ్చినప్పుడు చెప్తానంటుంది. ఈలోపు 2nd సెమిస్టర్ కూడా అయిపోతుంది. 1 ఇయర్ అయిపోయినట్టే హాలిడేస్ వస్తాయి. బామ్మ తాతయ్యకు ఒక మనిషిని మాట్లాడి వీళ్ళిద్దరూ కలిసి ఊరికి వెళ్తారు. సాయిల్ లక్ష్మి ఎదురు వచ్చి వెన్నెలను హక్ చేసుకుంటారు. చాలా రోజులకు నా బిడ్డ ఇంటికి తిరిగి వచ్చింది అని సంతోషంతో పనికి వెళ్లకుండా వెన్నెలకు కావలసినవన్నీ చేసి పెడుతుంది లక్ష్మి. అమ్మ నువ్వు పనికి వెళ్ళు అని వెన్నెల అంటుంది. లక్ష్మి 4 రోజులు ఆగి వెళ్తాను పనికి అంటుంది. తన మనసులో బాధ అంతా చెట్లకు పూలకు చెప్పుకుంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి అని బాధపడుతుంది. అమ్మ నాన్న నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు, కానీ నాకు అనుకోకుండా ఇలా జరిగింది అని బాధపడుతుంది. అవినాష్ వెన్నెల సుజాత ముగ్గురు ఎప్పట్లానే కలుసుకుంటారు. కాసేపు మాట్లాడుకొని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. సుజాత వెన్నెలకు చెప్తుంది, అవినాష్ నన్ను ఇష్టపడుతున్నాడు అని. వెన్నెల సుజాతని అభిప్రాయం ఏంటి అని అడుగుతుంది. కానీ అమ్మ వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఎందుకు, మనమంతా ఒకే ఊరి వాళ్ళం, చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగాము, మనందరి పరిస్థితి తెలుసు.
కష్టపడి చదువుకొని పైకి వచ్చిన వాళ్ళమే. అవినాష్ ఎంత మంచివాడో తెలియదా అంటుంది మీ అమ్మ నాన్నకి. ఏం బాధపడకు, ఇంకొక ఇయర్ పూర్తి చేసుకొని జాబ్ తెచ్చుకున్నాక పెళ్లి గురించి ఆలోచించండి. సుజాత కూడా సరే అంటుంది. సుజాత అంటుంది, నీ మనసులో బాధ నాకెందుకు చెప్పట్లేదు? ఏమీ లేదని అంటుంది వెన్నెల. నాకు కొంచెం అర్థమైంది. ఏం అర్థమైంది నీకు అని వెన్నెల అంటుంది. ఆ రోజు ఒక అబ్బాయితో గొడవ పడినప్పుడు ఆ అబ్బాయి నీకు ముద్దు పెట్టాడు కదా, అతని గురించి నువ్వు ఏమైనా ఆలోచిస్తున్నావా అంటుంది. అదేం లేదు. సరే అయితే నీకు చెప్పాలనిపించినప్పుడు చెప్పు అని సుజాత వెళ్ళిపోతుంది. హాలిడేస్ అన్నీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తారు. అలానే పని చేసుకుంటూ బామ్మ తాతయ్యలను చూసుకుంటూ కాలేజీకి వెళ్తున్నారు. వెన్నెల చదువుతుంది కానీ తన మనసులో మనసు లేదు. ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. నాకే ఎందుకు ఇలా జరిగిందని బాధపడుతుంది. రోజులాగే వెన్నెల సుజాత కాలేజీకి పోయి వచ్చేలోపు బామ్మ తాతయ్య హాల్లో కూర్చుని బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. వెన్నెల కంగారుగా బామ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళి ఏమైంది అడుగుతుంది. ఏమీ లేదమ్మా, ఈరోజు మా కొడుకు చనిపోయిన రోజు అని ఏడుస్తాడు. వెన్నెల సుజాతకు చాలా బాధ అనిపించింది. బామ్మ తాతయ్యని ఓదారుస్తూ ఉంటారు. ఎలా జరిగింది తాతయ్య అడుగుతారు. తాతయ్య అంటాడు, మాకు ఒక్కగానొక్క కొడుకు. ఫ్రెండ్స్తో కలిసి కంపెనీని నడిపిస్తూ ఉంటే వాడందరినీ నమ్మాడు. ఫ్రెండ్స్ అందరు కలిసి మోసం చేశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నాడు. అది తట్టుకోలేని కోడలు మానసికంగా కృంగిపోతూ తను కూడా కొన్ని రోజులకు చనిపోయింది. వాళ్లకు ఒక బాబు ఉన్నాడు. నా మనవడు హాస్టల్లో ఉండి చదువుకున్నాడు. మాకు వాడే ఆధారం. వాడి కోసమే బ్రతుకుతున్నామని చెప్పి బాధపడుతూ ఉంటారు తాతయ్య. వెన్నెల అంటుంది, తాతయ్య మీరేమనుకోకపోతే మీ కంపెనీ డీటెయిల్స్ మాకు చెప్పరా అని అడుగుతుంది. ఎందుకమ్మా, మీ వల్ల కాదు. వాడి స్నేహమే వాడిని చెడగొట్టింది. మీకు దాని గురించి అనుభవం లేదు అని చెప్తాడు. ఒకసారి చూస్తాము అని అంటుంది వెన్నెల. సరే అని చెప్పి కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఫైల్స్ అన్నీ వెన్నెల చేతిలో పెడతాడు. మీరు బాధపడకండి అని రూమ్లోకి వెళ్ళి నైట్ అంతా కూర్చొని సుజాత వెన్నెల కంపెనీ ఫైల్ చెక్ చేస్తారు. వెన్నెలకు ఒక ఆలోచన వస్తుంది. మర్నాడు కాలేజ్కి వెళ్ళి అవినాష్ని క్యాంటీన్కి రమ్మని చెప్పి సుజాత వెన్నెల అవినాష్ ముగ్గురు కలిసి క్యాంటీన్లో ఈ కంపెనీ గురించి డీటెయిల్స్ అన్ని చెక్ చేసి మాట్లాడుకుంటారు. అవినాష్ ఇలా అన్నాడు, నేను ఒకరి ద్వారా ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటాను. మనం నేర్చుకోవాలంటే ఎంత టైం పడుతుందో కనుక్కొని చెప్తా అన్నాడు. సరే అని వెన్నెల సుజాత వెళ్తారు. నైట్ అయినాక వెన్నెలకు అవినాష్ ఫోన్ చేస్తాడు. ఈ కంపెనీ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాను. ఇది మనం నేర్చుకోవాలంటే మనకు 6 months ట్రైనింగ్ అవసరం. చాలా కష్టం కానీ ట్రై చేద్దాం అని అంటాడు. వెన్నెల సరే అంటుంది. తెల్లవారి తాతయ్యతో వెన్నెల మాట్లాడుతుంది. తాతయ్య మీరేమనుకోనంటే నేను ఒకటి అడుగుతాను, చెప్పమ్మా అంటాడు. తాతయ్య దీని గురించి మేము తెలుసుకున్నాము. 6 months ట్రైనింగ్ తీసుకుంటే దీని గురించి మాకు అవగాహన వస్తుంది. అది మేము చేయాలనుకున్నామంటుంది. తాతయ్య వద్దు అంటాడు. దీనివల్లనే నా కొడుకును పోగొట్టుకున్నాను. మీకు మంచి భవిష్యత్తు ఉంది, ఇది అవసరం లేదు అంటాడు తాతయ్య. దానికి డబ్బు చాలా అవసరం అవుతుంది, మీరు పెట్టుబడి పెట్టలేరు అంటాడు. దీని గురించి ట్రైనింగ్ తీసుకున్నాక బ్యాంకులో లోన్ తీసుకుని నడిపించాలి అని అనుకుంటున్నాం. ఒకవేళ వీల్లేని పక్షంలో వదిలేస్తామంటుంది. తాతయ్య అంటాడు, మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని. నేను మీ వెనక ఉండి సాయం చేస్తాను, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసిన నా వాళ్ళ కంపెనీ ఉంది. ఆ కంపెనీలో మీరు 6 months ట్రైనింగ్ తీసుకోండి. ఎవరికి ఏం చెప్పవద్దు, జాబ్ లాగా వెళ్ళండి. అక్కడ ట్రైనింగ్ తీసుకొని ఎక్స్పీరియన్స్ వచ్చాక దీని గురించి ఆలోచించండి అని తాతయ్య అంటాడు. సరే అంటుంది వెన్నెల. మర్నాడు తాతయ్య ఒక అడ్రస్ చెప్తాడు. ఆ కంపెనీకి వెళ్ళి నా పేరు చెప్పండి. ముగ్గురు కలిసి ఆ కంపెనీకి వెళ్తారు. అక్కడ రిసెప్షనిస్ట్తో తాతయ్య ఇచ్చిన విజిటింగ్ కార్డ్ చూపిస్తారు. విజిటింగ్ కార్డ్ చూసి వాళ్ళని కూర్చోండి అని చెప్పి క్యాబిన్లోకి వెళ్తుంది. మళ్ళీ బయటకు వచ్చి మీరు వెళ్ళవచ్చు అని చెప్తుంది. ముగ్గురు లోపలికి వెళ్తారు. ముగ్గురు క్యాబిన్లోకి వెళ్ళాక వెన్నెల సుజాత అక్కడ ఉన్న వ్యక్తిని చూసి షాక్ అవుతారు. అవినాష్ మామూలుగా ఆ వ్యక్తితో మాట్లాడతాడు. ఓకే కూర్చోండి అని చెప్తాడు. మీరేనా తాతయ్య పంపించిన ముగ్గురు? మీకు జాబ్ కావాలి కదా అని అడుగుతాడు. అవును అని అవినాష్ అన్నాడు. మీరు చదివిన మీ సర్టిఫికేట్స్ అన్నీ నాకు ఇవ్వండి. 2nd year ఇంకా కొంచెం కంప్లీట్ కాలేదు అని చెప్తాడు. ఏ కాలేజ్ అని అడుగుతాడు.
అవినాష్ అన్ని వివరంగా చెప్తాడు. సరే అని చెప్పి పిఏని పిలిచి ముగ్గురికి ఏం వర్క్ ఇవ్వాలో చెప్పమని చెప్తాడు. ముగ్గురు కలిసి బయటకు వెళ్తూ ఉంటే ఆ వ్యక్తి వెన్నెలని చూస్తూ ఉంటాడు. వెన్నెల కోపంగా వెళ్ళిపోతుంది. రేపటి నుంచి వస్తామని చెప్పి ముగ్గురు వెళ్ళిపోతారు. ఇన్నిసార్లు గొడవతో ఎదురుపడ్డ వెన్నెలకు ఆ అబ్బాయి పేరు శ్రీకాంత్. ఇప్పుడు ఆయన కంపెనీలోకి వచ్చి ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నారు. శ్రీకాంత్ చెప్పినట్టు ఈ ముగ్గురు వినాలి. శ్రీకాంత్ ఆ రోజు తాతయ్య దగ్గరకు వచ్చి మాట్లాడింది కూడా ఈ కంపెనీ గురించే. తాతయ్య వీళ్ళ ముగ్గురిని పంపిస్తాడు. శ్రీకాంత్కి కాల్ చేసి తాతయ్య అన్ని వివరాలు చెప్తాడు. శ్రీకాంత్ వెన్నెల గురించి ఆలోచిస్తూ వీళ్ళ ఇద్దరి మధ్య జరిగింది ఏదో ఆవేశంలో చేశాను అని బాధపడుతూ ఉంటాడు. ఎప్పట్లాగే ముగ్గురు కలిసి ఆఫీస్కి వస్తారు. పవన్ ఆ ముగ్గురికి వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వెన్నెల, అవినాష్, సుజాత అందరికంటే ఎక్కువ ఆ కంపెనీ గురించి దాని డీటెయిల్స్ ఫాస్ట్గా నేర్చుకుంటున్నారు. వెన్నెల పట్టుదలతో వర్క్ నేర్చుకుంటుంది. శ్రీకాంత్ చూసేసరికి ఇంకా పట్టుదల పెరిగింది. ఎక్కడ ఓడిపోకూడదు అని వెన్నెల అనుకుంటుంది. శ్రీకాంత్కు ఇంకా కోపం ఎక్కువ అవుతుంది. తనను చూడట్లేదు, మాట్లాడట్లేదు, ఓన్లీ వర్క్ చేసుకుని వెళ్ళిపోతుంది అని. శ్రీకాంత్ తనతో మాట్లాడాలని ట్రై చేసినా వెన్నెల ఛాన్స్ ఇవ్వట్లేదు. వెన్నెలను తిట్టుకుంటాడు. పల్లెటూరు మొద్దు అని అనుకుంటాడు. వెన్నెలకు తెలుస్తుంది శ్రీకాంత్ నాతో మాట్లాడాలని ట్రై చేస్తున్నాడని. ఒకరోజు వెన్నెల పవన్తో ఇద్దరు కలిసి వర్క్ గురించి మాట్లాడుకుంటారు. శ్రీకాంత్ క్యాబిన్లో నుండి సీసీ కెమెరాలోంచి చూసి కోపం వస్తుంది. పవన్ని క్యాబిన్లోకి పిలిచి వర్క్ చేయకుండా ఏంటి ఉప్పర్ మీటింగ్ అని తిడతాడు. లేసా వర్క్ విషయమే మాట్లాడుకుంటున్నామని పవన్ అన్నాడు. గెట్ అవుట్ అని అరుస్తాడు. అప్పుడే వెన్నెల శ్రీకాంత్ క్యాబిన్లోకి వస్తుంది. పవన్ను శ్రీకాంత్ చూస్తాడు. వెంటనే పవన్ వెళ్ళిపోతాడు. వెన్నెలను చేయి పట్టుకొని గోడకు లాక్ చేసి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు. నేనేం చేశానంటుంది. ఒకసారి నా కళ్ళలోకి చూడు అని శ్రీకాంత్ అంటాడు. అవసరం లేదంటుంది. మరి నేను ఆ రోజు చేసిన దానికి నీ కోపం రాలేదంటాడు. వెన్నెల బాధతో ఏడుస్తుంది. పల్లెటూరు వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు కదా, నీకంటే ఎత్తుకు ఎదిగి పల్లెటూరు మొద్దు పవర్ ఏంటి చూపిస్తాను. ఎంత ఎదిగినా నువ్వు నాతోనే ఉండాలని తన మెడ మీద ముద్దు పెడతాడు. వెన్నెల కోపంగా పక్కకు తోసేసి వెళ్ళిపోతుంది. వెన్నెల వాళ్ళు రోజు ఆఫీస్కి వచ్చి వర్క్ చేసుకుని పోతుంటారు. వెన్నెలలో ఏమాత్రం మార్పు రాదు. సుజాత వెన్నెలను గమనిస్తూ ఎందుకు బాస్ నిన్ను చూడగానే అలా కోపంగా రియాక్ట్ అవుతున్నాడు అని వెన్నెలను అడుగుతుంది. మీ మధ్యలో ఏదో జరిగింది కానీ నాకేం చెప్పడం లేదు అంది. ఎలా అయినా తెలుసుకోవాలని అనుకుంటుంది. సుజాత వెన్నెలతో అంటుంది, మన బాస్కి పెళ్ళి అయినట్టు ఉంది అని. మన బాస్ చాలా అందంగా ఉన్నాడే. 6 అడుగుల ఎత్తుతో ఒక హీరోలాగా ఉన్నాడు. ఎంత బాగున్నాడు అని వర్ణిస్తూ ఉంది వెన్నెలతో. అయినా ఆయన గురించి నాకెందుకు చెప్తున్నావని వెన్నెల సుజాతను కోపంగా అంటుంది. ఎందుకు వర్ణించను? ఆ రోజు నీకు ముద్దు పెట్టాడు కదా, మీ ఇద్దరి మధ్యలో ఏదో జరిగింది, నాకు చెప్పాలి అంటుంది. నువ్వు చెప్పకపోతే డైరెక్ట్గా బాస్ దగ్గరికి వెళ్ళి నేనే తెలుసుకుంటాను. వెన్నెల కోపంగా అంది. నీకు అవసరమా ఇప్పుడు అని. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే శ్రీకాంత్ అప్పుడే తన క్యాబిన్ నుంచి ఒక అమ్మాయితో బయటకు వెళ్తున్నాడు. వెన్నెల, సుజాత ఇద్దరు చూస్తారు వాళ్ళని. కావాలని ఆ అమ్మాయి భుజంపై చెయ్యి వేసుకుని నడుస్తూ వెళ్తాడు. వెన్నెల చూసి చూడనట్టే ఉంటుంది. ఆ అమ్మాయితో బయట లంచ్ చేసి మళ్ళీ తన క్యాబిన్లోకి వస్తాడు. వెన్నెల ఇలా అయితే మారదని చెప్పి కొంచెం ఎక్స్ట్రా డోస్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. కావాలని వెన్నెలను క్యాబిన్లోకి పిలుస్తాడు. ఏంటి సార్ అని ఎదురుగా వచ్చి నిలబడుతుంది. నువ్వు వర్క్ చేయబట్టి ఇక్కడ ఎన్ని రోజులు అవుతుంది అని అడుగుతాడు. 2 months అయింది సార్. మరి మన ఇద్దరి విషయం ఏం చేస్తావంటాడు. ఏముంది చేయడానికి అంటుంది వెన్నెల. సరే అయితే అనుకుంటూ వెన్నెల దగ్గరికి వస్తాడు. వెన్నెల వెనుకకు జరుగుతూ పోతుంది. శ్రీకాంత్ మరీ దగ్గరికి వస్తాడు. వెన్నెల మెడలో ఉన్న చైన్ తీసి ఇది నాకు ఇచ్చే అంటాడు. వెన్నెల కోపంతో శ్రీకాంత్ని చూస్తుంది. అవును, నాది నేను తీసుకుంటాను. నువ్వేం ఆలోచించినప్పుడు నాది నాకు కావాలి అని ఆ చైన్ పట్ల ఆగుతాడు. వెన్నెలకు మరింత కోపం ఎక్కువై శ్రీకాంత్ చెంప మీద చెల్లుమని ఒకటిస్తుంది. నన్నే కొడతావా అంటూ శ్రీకాంత్ వెన్నెల చెయ్యి వెనక్కి పట్టుకుని దగ్గరికి వెళ్తాడు. వెన్నెల ఏడ్చుకుంటూ మరి నేనేం చేయను, నువ్వు చేసిన పని అలా ఉంది. బయటికి చెప్పలేక అమ్మ నాన్నకు చెప్పుకోలేక మధ్యలో నలిగిపోతున్నాం. నేను నీకు ఏమన్యాయం చేశాను అని నాకిలా ఎందుకు చేశావని అడుగుతుంది.
మరి ఆ రోజు నాతో ఎందుకు గొడవ పడ్డావు? అందుకోసమే క్షణికావేశంలో చేశాను అంటాడు. వెన్నెల బాగా ఏడుస్తూ శ్రీకాంత్ గుండెలో ఒదిగిపోతుంది. శ్రీకాంత్ వెన్నెలను గట్టిగా హక్ చేసుకుంటాడు. వెన్నెల వెంటనే తేరుకొని శ్రీకాంత్ను నెట్టేస్తుంది. నా మెల్లో తాళి కట్టినప్పుడు నీకేమనిపించలేదా అని అడుగుతూ తన చొక్క పట్టుకుని నిలదీస్తుంది. నాకు నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వు నాదానివి అనుకున్నాం. ఆ రోజు గొడవ శృతిమించడం వల్ల తాళి కట్టేశానంటాడు. ఇప్పుడు నువ్వు నా భార్యవి, ఇది నువ్వు ఆలోచించాలి. నాకు అవసరం లేదు, నేను నీ భార్యగా ఉండనంటుంది. అయితే నేను కట్టిన తాళి నాకు ఇచ్చేయన్నాడు. నేను ఇవ్వనంటుంది. మొదటిసారి పెట్టిన ముద్దు గుర్తులేదా అని గుర్తు చేస్తాడు. వెన్నెల నేల చూపులు చూస్తుంది. నీకిష్టం లేకపోతే ఆ రోజే ఇలాంటి దెబ్బ కొట్టేదానివి, కానీ నీకు నా మీద ప్రేమ ఉంది, అందుకోసమే నువ్వేమనలేకపోతున్నావు. ఈ విషయం ఒప్పుకో అంటాడు. నీ పల్లెటూరు మొద్దుని కదా, నీ స్థాయికి నేను సరిపోను. రోజుకు ఒక అమ్మాయితో తిరిగేవాడివి, నాకు నీతో అవసరం లేదంటుంది వెన్నెల. అవునా, నేను రోజు అమ్మాయిలతో తిరిగేవాడినే కదా అని అంటూ తన 2 పెదాలను అందుకుంటాడు. వెన్నెల ఎంత గింజుకున్నా గాని తను వదలడు. కాసేపు అయిన తర్వాత శ్రీకాంత్ వెన్నెలని వదిలేస్తాడు. ఎలా ఉంది నా రియాక్షన్? నువ్వు ఒప్పుకొని తీరాలి. నీ మనసులో నాకు స్థానం ఉంది. నేను ఇంతవరకు ఏ అమ్మాయితో ఇలా ఉండలేదు, ఉండను కూడా. మన ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది కాబట్టి ఇలా ఉంటున్నాను అని చెప్పి క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. వెన్నెల బాధతో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది, ఎవరికి చెప్పకుండా. సుజాత వెన్నెల కోసం చూస్తుంది, ఎక్కడ కనపడదు. కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు. అవినాష్తో చెప్తుంది. అవినాష్ వాచ్మెన్ని వెన్నెల గురించి అడిగాడు. వెన్నెల మేడం అప్పుడే వెళ్ళిపోయింది అన్నాడు. సుజాత ఇంటికి వెళ్ళి వెన్నెలను అడుగుతుంది. ఎందుకు వచ్చేసావే, నాతో చెప్పకుండా అని అంది. మనసేం బాగోలేదు, వచ్చేసాను అంది. మర్నాడు తాతయ్యతో అంది. మేం కంపెనీని ఓపెన్ చేయాలనుకుంటున్నాం అని చెప్పింది. కంపెనీ గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నాడు. సరే అంటుంది. తాతయ్య మర్నాడు శ్రీకాంత్ని ఇంటికి రమ్మంటాడు. ఎలా ఉంది వీళ్ళ ముగ్గురులో టాలెంట్ అని అడుగుతాడు. చాలా ఫాస్ట్గా ఉన్నారు, ముగ్గురు కలిసి కంపెనీ ఓపెన్ చేయాలనుకుంటున్నారని తాతయ్య శ్రీకాంత్కి చెప్తాడు. శ్రీకాంత్ అంటాడు, ప్రస్తుతం పెట్టుబడి నేను పెడతాను కానీ వెన్నెలకు చెప్పకండి. తాతయ్య శ్రీకాంత్ కలిసి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాక శ్రీకాంత్ ఇంటికి వెళ్ళిపోతాడు. తాతయ్య వెన్నెలతో అంటాడు, ఇంకా 2 months వెయిట్ చేయండి, ఈలోపు మీకు ఎగ్జామ్స్ అయిపోతాయి, MBA కంప్లీట్ అవుతుంది అని చెప్తాడు. సరే అంటుంది వెన్నెల. ఎప్పట్లానే ఆఫీస్కి వస్తూ రాత్రిపూట ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారు. అలా గడుస్తున్నాయి రోజులు. 4 నెలలు కంప్లీట్ అయ్యాయి. కంపెనీ ఓపెన్ చేయాలనుకుంటారు. శ్రీకాంత్ పెట్టుబడి పెడతాడు. ఈ ముగ్గురు కలిసి కంపెనీని ఓపెన్ చేస్తారు. ఇది ఎవరికి తెలియకుండా జరుగుతుంది. దానిలోని సాఫ్ట్వేర్ గురించి తెలుసుకొని వీళ్ళు రోజు వెళ్ళి వర్క్ చేస్తున్నారు, కానీ వాళ్ళు అనుకున్నంత ఈజీగా లేదు. 1 year కష్టపడితే తెలుస్తుంది అని అనుకుంటారు. అవినాష్ సుజాత ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఉంటే శ్రీకాంత్ వస్తాడు. మీరిద్దరూ లవ్ బర్డ్సా అని అడుగుతాడు దగ్గరికి వెళ్ళి. అవినాష్ ఏం చెప్పాలో తెలియక అదేం లేస్తారంటాడు. మీ ఇద్దరు కూర్చునే విధానంలోనే తెలుస్తుంది అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. వెన్నెల అమ్మా నాన్న సుజాత అమ్మా నాన్న కలిసి వెన్నెల సుజాత ఉండే దగ్గరికి వస్తారు. తాతయ్య బామ్మతో మంచిగా మాట్లాడతారు. ఆ రోజు సాయంత్రం అందరూ కలిసి కూర్చుని వెన్నెలకు ఒక సంబంధం వచ్చిందని చెబుతాడు. పెళ్లి చేయాలనుకున్నాను అంటారు. వెన్నెల ఇలా అంది. ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆలోచిస్తా అంటుంది. నిన్ను చూసారంట అబ్బాయి, ఇష్టపడి చేసుకుంటాను అని ఇంటికి వచ్చి అడిగాడు. చదువుకున్న అబ్బాయి, మంచివాడు, నేను అన్ని విషయాలు తెలుసుకున్నాను అని సాయిల్ చెప్తాడు. అప్పుడే శ్రీకాంత్ తాతయ్య ఇంటికి వస్తాడు. వారి మాటలు విన్నాడు. పక్కకు నిలబడతాడు. శ్రీకాంత్ వెన్నెల ఏం చెబుతుందో అని ఎదురు చూస్తున్నాడు. ఏమనకుండా మౌనంగా ఉంటుంది వెన్నెల. సరే నాన్న, తర్వాత చూద్దామని చెప్పి తన రూమ్లోకి వెళ్తుంది. అందరు కూడా వెళ్ళి పడుకుంటారు. అందరు పడుకున్నాక శ్రీకాంత్ తాతయ్య ఇంటికి వచ్చి మెల్లగా వెన్నెల రూమ్ డోర్ కొడతాడు. సుజాత వచ్చి తీస్తుంది. సుజాత షాక్ అవుతుంది. శ్రీకాంత్ సుజాతతో ప్లీజ్ నేను కాసేపు వెన్నెలతో మాట్లాడాలి అంటాడు. సార్ అందరూ ఉన్నారు, ప్లీజ్ వెళ్ళండి అని వేడుకుంటుంది. లేదు, నేను కాసేపు మాట్లాడి వెళ్ళిపోతాను అని సీరియస్గా చూస్తాడు. సరే అని చెప్పి సుజాత పక్క రూమ్లోకి వెళ్తుంది. శ్రీకాంత్ వెళ్ళి పడుకున్న వెన్నెల్ని చూసి
తన మాయకత్వానికే నేను పడిపోయాను. తనలోని చలాకితనం, నన్ను ఎదిరించటం నాకు నచ్చాయి. తన అందమైన కురులు తన చెంపల మీద పడుతూ ఉంటే పక్కకు జరిపి తన మెడ మీద ముద్దులు పెడుతూ పక్కన పడుకున్నాడు. వెన్నెలకు సడన్గా మెలకు వస్తుంది. ఏంటని కోపంగా నెట్టేస్తుంది. శ్రీకాంత్ నవ్వుకుంటూ వెన్నెల దగ్గరికి వెళ్ళి, మీ అమ్మా నాన్న చెప్పిన సంబంధం ఎందుకు చేసుకోవట్లేదు అని అడుగుతాడు. నీకెందుకు అని వెన్నెల అంటుంది. నాకు అవసరం ఉంది, ఇప్పుడు చెప్పవచ్చు కదా అని శ్రీకాంత్ గట్టిగా అడుగుతాడు. వెన్నెల ఎంత గింజుకున్నా వదలడు. శ్రీకాంత్ వెన్నెలకు ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. శ్రీకాంత్ వెళ్ళాక సుజాత రూమ్లకు వస్తుంది. వెన్నెల ఏడుస్తూ కూర్చుంది. ఇప్పటికైనా చెప్తావా లేదా అని సుజాత కసిరింది. వెన్నెల సుజాతను గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తుంది. సుజాత భయపడి ఏమైందే అని అడుగుతుంది. వెన్నెల చెప్పడం మొదలు పెడుతుంది. నువ్వు ఊరికి పోయిన 2 రోజులకి ఎప్పట్లాగే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే మనసు ఎలాగో అనిపించి పక్క పార్క్లో కూర్చున్నాను. నా పక్కనే కొంచెం దూరంలో ఒక అమ్మాయి అబ్బాయి కూర్చొని వాదులాడుకుంటున్నారు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమంటుంది, అబ్బాయి చేసుకోను అని గొడవ చేస్తున్నాడు. వెన్నెల ఇదంతా చూస్తూనే ఉంది. అబ్బాయి అమ్మాయిని చెంప మీద కొడతాడు. వెన్నెల అక్కడికి వెళ్ళి అబ్బాయిని కాలర్ పట్టుకొని చెంప మీద కొడుతుంది. అమ్మాయి వెన్నెల మీద పడి ఏడుస్తూ ఉంటుంది. అవసరాలు తీర్చుకొని ఇప్పుడు చేసుకొని అంటున్నాడు అని అమ్మాయి ఏడుస్తుంది. వెన్నెల అబ్బాయిని తిడుతుంది. అమ్మాయిలతో లవ్ పేరు చెప్పి ఎందుకు తిరిగావు, అవసరాలు ఎందుకు తీర్చుకున్నావు అని అంది. ఆ అబ్బాయి ఒక ఫోన్ కాల్ చేసి ఎవరినో రమ్మంటాడు. నాకేం భయం లేదు, పిలుచుకో అంటుంది వెన్నెల. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. ఇంతలో అబ్బాయి ఫోన్ చేసిన వ్యక్తి వచ్చాడు. వెన్నెల ఆ వ్యక్తిని చూడగానే వెటకారంగా మాట్లాడుతుంది. ఓ నువ్వేనా, నీలాగా మీ ఫ్రెండ్ కూడా అంది వెన్నెల. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నా గురించి తెలియకుండా మాట్లాడకండి అని శ్రీకాంత్ అంటాడు. ఆ రోజు ఫిబ్రవరి 14 పార్క్లో తిరిగే వాళ్లకు తాళి కట్టిస్తారట బజరంగ దళ కార్యకర్తలు. వాళ్ళు అప్పుడే వచ్చారు. ఆ గొడవలతో చూసి వాళ్ళక్కడికి వస్తారు. సార్, వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు, అవసరాలు తీర్చుకొని అమ్మాయిని పెళ్లి చేసుకుని అంటున్నాడు, తాళి కట్టించండి సార్ అని చెప్తుంది. వెన్నెల శ్రీకాంత్ని కోపంగా చూస్తూ ఉంటుంది. శ్రీకాంత్ కోపం పీక్స్లోకి పోతుంది. అనవసరంగా నాతో పెట్టుకుంటున్నావు అని వెన్నెలతో గొడవకు దిగుతాడు. వెన్నెల కూడా చాలా ధైర్యంతో నీకంత సీన్ లేదు అని ఎదిరిస్తుంది. శ్రీకాంత్ ఒక్కసారిగా వాళ్ళ చేతిలో ఉన్న తాళి గుంజుకొని వెన్నెల మెల్లో కట్టేస్తాడు. వెన్నెలకేం చేయాలో తెలియక అలా అని చూస్తూ ఉంది. నువ్వే అనవసరంగా నన్ను రెచ్చగొట్టావు. నేను వచ్చిన పరిస్థితి ఏంటిదో నీకు తెలియదు. నేను కాల్ చేస్తే వచ్చాను గొడవ సద్దుమణిద్దామని. నువ్వేది ఆలోచించకుండా రెచ్చగొట్టావు. అందుకే నీ మెల్లో తాళి కట్టాను. నువ్వు పెళ్లి చేసుకోకు, నేను పెళ్లి చేసుకోను, ఇద్దరం కలిసి ఉండాలి అని శ్రీకాంత్ అంటాడు. నన్ను కాదని ఏది చేయలేవు, నీ వెంట ఉంటాను శ్రీకాంత్ గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెన్నెలకేం చేయాలో తెలియక అక్కడే కూలబడి వెక్కి వెక్కి ఏడుస్తుంది. నా జీవితం ఎందుకిలా అయిందని. సుజాతకిదంతా ఇలా జరిగిందని చెప్తుంది. సుజాత వెన్నెల చెంప పగలగొడుతుంది. వేరే వాళ్ళు గొడవ పడితే నీకు అవసరమా? అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆయన్ని రెచ్చగొడతావా? అందుకోసమే తాళి కట్టాడు, అనుభవించు. నువ్వొక్కదానివే కాదు న్యాయంగా మాట్లాడేది, ఎదుటి వ్యక్తులు కూడా న్యాయంగానే ఉంటారు. కానీ మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందని సుజాత బాగా తిట్టింది. బాస్ మంచోడు కాబట్టి ఇప్పటికి కూడా నీకోసమే చూస్తున్నాడు. ఆయన విధానంలో ఏం తప్పులేదు, నువ్వే ఆయన్ను దూరంగా పెడుతున్నావు. మనం చదువుకోవడానికి వచ్చినాము, మన కుటుంబ పరిస్థితి ఏందో మనకి తెలుసు. ఇక్కడ కంపెనీ ఓపెన్ చేయడానికి మనం ఎంత కష్టపడుతున్నామో మనకు కూడా తెలుసు. కానీ ఈ విషయం మన తల్లిదండ్రులకు తెలిస్తే ముఖం ఎలా చూపించుకుంటావు? అవినాష్ నన్ను ఇష్టపడ్డాడు, మేమిద్దరం ఒకరికి ఒకరం ఇష్టపడ్డాం, ఎప్పుడు కూడా హద్దు దాటలేదు, మామూలుగా మాట్లాడుకున్నాం, చదువుకొని జాబ్ చేసుకున్నాక పెళ్లి చేసుకోవాలని నువ్వు చెప్పావు కదా, మేము అదే ఫాలో అవుతున్నాం. అన్ని విధాలుగా శ్రీకాంత్ మంచివాడేం, కొంచెం కోపం ఎక్కువ అంతే. నువ్వు ఖచ్చితంగా ఆయనతోటి ఉండాలి. నేను మీ అమ్మ నాన్నతోటి మాట్లాడతాను అని సుజాత. అవసరం లేదు నాకు అంటుంది. నువ్వెంత దూరం పెడితే నీకంత దగ్గరగా వస్తున్నాడు గుర్తుపెట్టుకో అంటుంది. ఆ గొడవకు అందరూ అక్కడికి వచ్చి ఈ విషయాలన్నీ వింటారు. ఎవ్వరికి నోట మాట రాలేదు. మా అమ్మాయి ఇలా చేసిందని పక్కకు వెళ్ళి బాధపడతారు. తాతయ్య వాళ్లకు నజ్జెప్పాడు, మీ అమ్మాయి ఆణిముత్యం ఏదో ఒక మనిషి మీద
దురాభిప్రాయం ఏర్పడి అలా అనుకుంది అంతే. ఇదంతా మన మంచికే జరిగిందనుకోండి. శ్రీకాంత్ చాలా మంచి వ్యక్తి, చాలా కంపెనీలు రన్ చేస్తున్నాడు. మీరేం బాధపడకండి అని తాతయ్య నచ్చి చెప్పాడు. ఈ విషయాలన్నీ ఇక్కడే వదిలేయండి, తర్వాత మాట్లాడుకుందాం అన్నారు తాతయ్య. మర్నాడు వెన్నెల సుజాత అమ్మ నాన్నలు ఊరికి వెళ్ళిపోయారు. శ్రీకాంత్ ఆలోచిస్తున్నాడు. వెన్నెల మనస్సు ఎలా మార్చాలని, ఈసారి రొమాంటిక్గా మార్చేయాలనుకుంటాడు. ఎప్పట్లానే వెన్నెల ఆఫీస్కి వెళ్తుంది. శ్రీకాంత్ క్యాబిన్లోకి వెన్నెల వెళ్తుంది. పక్కనే ఉన్న శ్రీకాంత్ వెన్నెలను గోడకు లాక్ చేసి తన దగ్గరికి వెళ్ళి తన శ్వాస తన మీద పడ్డం ఆమెకు తెలుస్తుంది. శ్రీకాంత్తో వెన్నెల మైమర్చిపోతుంది. ఏదో లోకంలో ఉన్నట్టు ఉంటుంది. శ్రీకాంత్ మెడవంపుల్లో ముద్దు పెడుతూ దగ్గరికి తీసుకుంటాడు. వెన్నెల శ్రీకాంత్ను వదిలి వెళ్ళలేకపోతుంది. శ్రీకాంత్ నవ్వుకుంటూ వెన్నెలను విడిచిపెడతాడు. వెన్నెల భయపడి బయటకు వెళ్ళిపోతుంది. శ్రీకాంత్ అనుకుంటాడు, నన్ను విడిచి నువ్వు ఉండలేవు అని. వెన్నెల అవినాష్ అనుకున్న విధంగా కంపెనీ కొద్ది కొద్దిగా అభివృద్ధి చెందుతుంది. కొంతమందిని స్టాఫ్గా తీసుకున్నారు. అవినాష్ పట్టుదలతో కంపెనీ పైకి తీసుకురావాలని టెండర్లు వేస్తున్నారు. ముందు పెట్టిన పెట్టుబడి సరిపోవట్లేదు. బ్యాంకు ద్వారా లోన్ తీసుకోవాలని ట్రై చేస్తున్నాడు. కానీ చిన్న చిన్న టెండర్లు కంపెనీకి వస్తున్నాయి. వాటి ద్వారా కొంచెం కొంచెం స్టాఫ్ పెరుగుతూ పోతుంది. శ్రీకాంత్ షూరిటీతో బ్యాంక్ లోన్ వస్తుంది. దాని ద్వారా కంపెనీ ఒక 50 మందికి శాలరీ ఇచ్చే విధంగా ఎదుగుతుంది. రెస్ట్ తీసుకోకుండా కంపెనీ కోసం కృషి చేస్తూనే ఉన్నారు ముగ్గురు. వాళ్ళంతా పల్లెటూరులో పెరిగిన ఆణిముత్యాలు. అందుకే ప్రతి ఒక్కరికి కష్టం విలువ తెలిస్తేనే పైకి వస్తారు. డబ్బు విలువ తెలుసు వీళ్ళ ముగ్గురికి. వాళ్ళ అమ్మ నాన్న కూలి పని చేసి చదివించారు. కష్టం విలువ తెలుసు కాబట్టి శ్రద్ధతో చదువుకొని ఒక కంపెనీ నడిపించే స్థాయిలోకి వచ్చారు. నిజ జీవితంలో కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది పైకి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. తాతయ్య అండతో ముగ్గురు కలిసి కంపెనీని కొంచెం మంచి పొజిషన్లోకి తీసుకొస్తారు. ఒక 100 మందికి జీతం ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. తాతయ్య వాళ్ళ ముగ్గురిని చూసి చాలా గర్వపడుతున్నాడు. వీళ్ళ ముగ్గురు ఒకరోజు తాతయ్య దగ్గరికి వెళ్ళి, బామ్మ తాతయ్యల కాళ్ళకు దండం పెట్టి, మీరు మాకు ఆశ్రయించి మాకు సపోర్ట్గా నిలిచారు అని చెప్పి, దీంతో సగం వాటా మీ మనవడికి అని చెప్పి పేపర్స్ రాసిస్తారు. మిగతా సగం వీళ్ళ ముగ్గురి పేరు మీద ఉంటుంది. అవినాష్ సుజాతతో బయటికి పోవాలి అనుకుంటాడు. కంపెనీ వర్క్ చేసి చేసి అలసిపోతాడు. సుజాతతో మనం బయటికి వెళ్దామని అడుగుతాడు. సుజాత రానంటుంది. వస్తావా రావా అని పిలుస్తాడు. సుజాత వెన్నెలకు చెప్పేసి వస్తానంటుంది. వెన్నెలకు చెప్తే రానివ్వదు అంటాడు అవినాష్. చెప్పకపోతే మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్కి విలువ లేదు అంటుంది సుజాత. సరే అయితే నీ ఇష్టం, చెప్పేసి రామ్, మనిద్దరం మాత్రమే వెళ్ళాలి, త్వరగా రా తీసుకువెళ్తాను. సరే అని వెన్నెల దగ్గరకు సుజాత వెళ్ళి, నేను అవినాష్ కలిసి బయటికి వెళ్తున్నాము చెబుతూ సిగ్గుపడుతుంది. ముందు విషయం ఏంటో చెప్పు అంటుంది వెన్నెల. ఏమీ లేదే వెన్నెల, అవినాష్ బయటికి వెళ్దాం రమ్మంటున్నాడు, కొంచెం భయమేస్తుంది అంటుంది సుజాత. ఎప్పుడు లేని భయం ఎందుకు అంటుంది. సరే అని వెన్నెలకు చెప్పి అవినాష్తో ఇద్దరు కలిసి కారులో వెళ్తారు. ఊరికి దూరాన అమ్మవారి గుడికి తీసుకువెళ్తాడు. అక్కడ ఇద్దరు అమ్మవారిని దర్శనం చేసుకుని పక్కనే ఉన్న పార్కులో కూర్చుంటారు. అవినాష్ సుజాత చేతులు పట్టుకొని, ఇలా ఎన్ని రోజులు ఉందాము అని అడుగుతాడు. ఎన్ని రోజులు ఉన్నా కానీ ఒక ముద్దు లేదు ముచ్చట లేదు అని అవినాష్ అన్నాడు. అవన్నీ పెళ్ళయ్యాక అని అంటుంది సుజాత. ఇంత ప్రేమించుకున్నాం కదా, దాని గుర్తుగా ఏదైనా చెయ్యొచ్చు కదా అని అవినాష్ అన్నాడు. అలా కుదరదు, నేనివ్వను అంటుంది సుజాత. అయితే నా మీద ప్రేమ లేనట్టేనా? సుజాత పక్క చూపులు చూస్తుంది. ప్లీజ్ సుజీ ప్లీజ్, ఒక్క ముద్దివ్వు అని అడుగుతాడు. ఎవరైనా అడుక్కుంటారా, డైరెక్ట్గా తీసుకుంటారు కానీ అని సుజాత సిగ్గుపడుతుంది. అవినాష్ నవ్వుతూ సుజాతను దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టాడు, తన ప్రేమకు గుర్తుగా. తర్వాత తన ముఖమంతా ముద్దులతో ముంచెత్తాడు. సుజాతకి చాలా హాయిగా అనిపిస్తుంది తొలకరి ముద్దులతో. అవినాష్ అలాగే ముద్దులు పెడుతూ ఉంటే సుజాత వద్దని పక్కకు జరుగుతుంది. ఇది పార్కు, పబ్లిక్ ప్లేస్, ఇలాంటి వాటిలో మనం ఇంతలా పోవటం చాలా తప్పు అని అంటుంది. అవినాష్ భారంగా సుజాతను వదిలేస్తాడు. ఏంటి మీ వెన్నెల్లాగా చేస్తున్నావు అని అడుగుతాడు. నేను వెన్నెల్లాగా ఏం కాదు, నువ్వు శ్రీకాంత్వి అసలే కాదు, మనిద్దరం ఇద్దరమే, మనిద్దరి ప్రేమ బజార్లో పడకూడదని ముందు జాగ్రత్తగా ఉంటున్నాను అంటుంది. అవినాష్ ప్లీజ్ సుజీ, ఒక్కసారి ఇవ్వవే, మళ్ళీ అడగను. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా?
ఇన్ని రోజులు చాలా సిన్సియర్గా ఉన్నావు, అన్నీ చూసి నేర్చుకుంటున్నావా అని అంటుంది సుజాత. పోవే, అందరిలో అన్నీ ఉంటాయి కానీ అది సమయం వచ్చినప్పుడే అన్నీ బయటపడతాయి అని అన్నాడు అవినాష్ నవ్వుకుంటూ. సరే, ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అవినాష్ సుజాత చెయ్యి పట్టుకుని కారులో కూర్చోబెట్టాడు. వెనక సీట్లో సుజాతను కూర్చోబెట్టి తను కూర్చుంటాడు. అదేంటి వెనక సీట్లో కూర్చోబెట్టావు అని సుజాత అంది. ఏమీ లేదులే అని చెప్పి సుజాత పక్కన వెనక సీట్లో కూర్చొని 2 చేతులతో సుజాత ముఖం దగ్గరలోకి తీసుకుని తన పెదవులతో ఆమె పెదాల్ని అందుకొని తొలి ముద్దు తీయదనాన్ని ఇద్దరు ఆస్వాదిస్తున్నారు. కాసేపటి తర్వాత సుజాత సిగ్గుపడుతూ తల వంచుకుంది. అవినాష్ మెల్లగా తన చేతులతో తల పైకెత్తి కళ్ళతోనే తన ప్రేమను చూపిస్తాడు. ఇద్దరు ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోయి ఉన్నారు. అలా ఎంత సమయం గడిచిందో తెలియలేదు. ఇంతలో వెన్నెల నుంచి సుజాతకు ఫోన్ వస్తుంది. దానికి ఇద్దరు ఈ లోకంలోకి వస్తారు. సుజాత వెన్నెల ఫోన్ లిఫ్ట్ చేసి దారిలో ఉన్నామని చెప్తుంది. అవినాష్ నవ్వుకుంటూ ఇద్దరు ముందు సీట్లోకి వచ్చి అవినాష్ కార్ డ్రైవ్ చేస్తూ సుజాతని ఇంటి దగ్గర దింపి తన రూమ్కి వెళ్తాడు. ఎప్పట్లాగే అందరు ఆఫీస్కి వచ్చి ఎవరి వర్క్ వాళ్ళు చేసుకున్నారు. శ్రీకాంత్ ఈరోజు అవినాష్ దగ్గరికి వస్తాడు. కాసేపు సీరియస్గా డిస్కస్ చేసుకుంటారు. వెన్నెలకు కూడా చెబుదాం అని అవినాష్ అన్నాడు. శ్రీకాంత్ వెన్నెలకు చెప్పవద్దు, ఆవేశం తప్ప ఆలోచన తక్కువ, మనం ఇద్దరం కలిసి చేద్దాం అంటాడు శ్రీకాంత్. శ్రీకాంత్ అవినాష్ ఇద్దరు లావాదేవీల అకౌంట్స్ అన్ని చెక్ చేసుకున్నారు. శ్రీకాంత్ వెళ్ళిపోతూ వెన్నెల క్యాబిన్లోకి వెళ్ళి ఏంటి ఏం చేస్తావు మన విషయం, ఫస్ట్ నైట్ చేసుకుందామా అని కన్ను కొడుతూ అడుగుతాడు. వెన్నెల కోపంగా గుర్రుగా చూస్తూ ఉంది. శ్రీకాంత్ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. అవినాష్ వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. అవినాష్ సుజాతకు వెన్నెలకు చెప్పి వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడు. అవినాష్ వాళ్ళ ఊరు వెళ్ళాక వాళ్ళ అమ్మ ఇలా అంటుంది, నాన్నకు ఆరోగ్యం బాగుండం లేదు అని, నీకు పెళ్లి చేయాలని అనుకున్నామని అంటుంది. కానీ ఇప్పుడు నాన్న ఆరోగ్యం బాగలేదు. అవినాష్ ఇలా అన్నాడు. అమ్మ, ఇప్పుడు మీతో ఒక మాట చెప్పాలి. నేను సుజాతని ఇష్టపడుతున్నాను. తన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఎందుకురా అలా అన్నావు? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగా ముగ్గురం, కలిసి కష్టపడి చదువుకున్నాం. నువ్వెక్కడో అమ్మాయిల్ని చూసే బదులు నాకు నచ్చిన గుణాలన్నీ సుజాతలో ఉన్నాయి. అందుకే సుజాతను చేసుకుంటాను అని చెప్తాడు. అవినాష్ ఊర్లో ఉన్నప్పుడే అవినాష్ తల్లిదండ్రులను తీసుకొని సుజాత వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి అవినాష్ చెప్తాడు, సుజాత నేను ఇద్దరం ఇష్టపడ్డాం. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాము. మేం కూడా ఒప్పుకున్నాం, మీరు కూడా ఒప్పుకోండి అని అవినాష్ తల్లిదండ్రులు అన్నారు. పిల్లల ఇష్టంతో మనం నడవాలి. మన పిల్లల ఆణిముత్యాలు కాబట్టి వాళ్ళ ఇష్ట ప్రకారం చేద్దామని అంటారు. 2 కుటుంబాలు వీళ్ళ పెళ్లికి ఒప్పుకుంటారు. అవినాష్ సంతోషంతో సుజాతతో మీరు చెప్పవద్దు అని చెప్తాడు. అవినాష్ మర్నాడు సంతోషంతో హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. ఎప్పట్లాగానే ఆఫీస్కి వచ్చి వర్క్ చేసుకుంటాడు. సుజాత తన దగ్గరకు వచ్చి ఎందుకు వెళ్ళావు అని అడుగుతుంది. ఏ విషయం మీద వెళ్ళావు అని అడుగుతుంది. ఏమీ లేదు, తర్వాత మాట్లాడతానంటాడు. సుజాత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవినాష్ వెన్నెల క్యాబిన్లోకి వెళ్ళి ఒక విషయం మాట్లాడి బయటికి వస్తాడు. వెన్నెల సరే అంటుంది. సుజాత ఇదంతా చూస్తుంది. అవినాష్ వెన్నెల క్యాబిన్ నుంచి వెళ్ళిపోయాక సుజాత వెళ్తుంది వెన్నెల దగ్గరికి. అవినాష్ ఏమన్నాడంటుంది. మామూలుగానే ఆఫీస్ విషయాలు మాట్లాడాడు అని అంటుంది. సరే అని సుజాత వెళ్ళిపోతుంది. వెన్నెల నవ్వుకుంటూ వర్క్ చేసుకుంటుంది. ఇంటికి వెళ్ళాక వెన్నెల తాతయ్య రూమ్లోకి వెళ్ళి ఒక విషయం చెప్తుంది. సరేనమ్మా, అంతకంటే ఏం కావాలి? నా ఇల్లంతా కలకల్లాడుతుందంటే నాకు సంతోషమే కదా అని వెన్నెలతో అంటాడు. వెన్నెల అవినాష్కి ఫోన్ చేస్తుంది తాతయ్య ఒప్పుకున్నాడని. అవినాష్ ఇంటికి ఫోన్ చేసి అమ్మ నాన్నకి, సుజాత వాళ్ళ అమ్మ నాన్నలకి, వెన్నెల అమ్మ నాన్నకి 2 రోజుల్లో రమ్మని చెప్పి పెట్టేస్తాడు. అవినాష్ శ్రీకాంత్ ఆఫీస్కి వెళ్ళి ఈ విషయం చెప్తాడు. నాకు పెళ్లి కుదిరిందని శ్రీకాంత్ కంగ్రాచులేషన్స్ అని అంటాడు. నలుగురం కలిసి షాపింగ్ వెళ్దాం రండి అంటాడు. నేను వస్తే వెన్నెల రాదు కదా అంటాడు. బాస్, వెన్నెల తప్పకుండా వస్తుంది. వెన్నెల చాలా మంచిది. ఆ మనసులోని మాట బయటపడట్లేదు. కారణం మీ పెళ్లి జరిగిన విధానం నచ్చక అలా ఉంటుంది. తను కూడా మారుతుంది అని చెప్తాడు. దానికోసమే ఎదురు చూస్తున్నాను అంటాడు శ్రీకాంత్. వెన్నెలకు ఫోన్ చేసి సుజాతను తీసుకొని షాపింగ్కి రమ్మని చెప్తాడు అవినాష్. సరే అని చెప్పి సుజాతను తీసుకొని షాపింగ్ మాల్లోకి వెళ్తుంది వెన్నెల. సుజాత అంటుంది, ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చాము? ఏమీ లేదు, చాలా రోజులు అవుతుంది కదా,
మనం షాపింగ్ చేసి అందుకే వెళ్దామంటుంది. సరే అంటుంది. తాతయ్య బామ్మకి అందరికీ బట్టలు తీసుకుంటారు. అవినాష్ సుజాతల్ని పిలిచి స్పెషల్గా పట్టు చీరల దగ్గరికి తీసుకువెళ్ళి పట్టు చీరలు తనకు నచ్చినవి చూపించి తీసుకోమంటాడు. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అంటుంది. లే సుజీ, నువ్వు తీసుకోవాలి ఇప్పుడు అని చెప్తాడు. సరే అని సుజాత తీసుకుంటుంది. శ్రీకాంత్ వెన్నెలకు తెలియకుండా చీర తీసుకుంటాడు. షాపింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తారు. శ్రీకాంత్ కూడా వాళ్ళతోటి తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు. శ్రీకాంత్ కాసేపు తాతయ్యతో మాట్లాడి వెళ్ళిపోతాడు. మర్నాడు ముగ్గురు తల్లిదండ్రులు తాతయ్య ఇంటికి వస్తారు. తాతయ్య బామ్మల ఇల్లు చాలా హడావిడిగా ఉంటుంది. వెన్నెల ఆ రోజు పడుకునే ఉంటుంది. సుజాత అవినాష్ వెన్నెల దగ్గరకు వచ్చి మెల్లగా చెవిలో హ్యాపీ బర్త్డే అని గట్టిగా అరుస్తారు. ఒక్కసారిగా వెన్నెల లేచి కూర్చుంటుంది. ఎందుకు అరిచారు అని సీరియస్గా కోపంగా తిడుతుంది. అవినాష్, పిచ్చిదానా, ఈరోజు నీ బర్త్డే అని విషెస్ చెప్పాడు. అయ్యో నీ మర్చిపోయాను అంటుంది వెన్నెల. నాకు ముందే తెలుసు, శ్రీకాంత్ను ఊహించుకుంటూ బాగా పడుకున్నావు, అందుకోసమే నీ బర్త్డే కూడా మర్చిపోయావు అంటుంది సుజాత. అదేం కాదని చెప్పి అక్కడ ఉన్న పిల్లోని సుజాత మీదకి విసురుతుంది. అవినాష్ బాగా నవ్వుతాడు వాళ్ళ అల్లరి చూసి. ఫ్రెష్ అప్ అయి బయటకు రాని అవినాష్ బయటకు వెళ్ళిపోయాడు. శ్రీకాంత్ వెన్నెలకి ఇవ్వమని సుజాతకు ఒక కవర్ ఇస్తాడు. వెన్నెలకు తీసుకున్న చీర ముత్యాల హారం పంపిస్తాడు. తనకు ఇవ్వమని నేనిచ్చినట్టు కాకుండా చెప్పమంటాడు. సుజాత కవర్ బెడ్ మీద పెట్టేసి కట్టుకు అని చెప్పి బయటికి వస్తుంది. ఇదేంటిది అని అడుగుతుంది వెన్నెల. నేను నిన్న తీసుకున్నాను, నీకోసం బర్త్డే అని అంటుంది. చాలా సంతోషంగా తనకు నచ్చిన కలర్ అని చెప్పి మంచిగా చీర కట్టుకుని బయటికి వస్తుంది. అందరూ వెన్నెలను అలానే చూస్తూ ఉన్నారు. ఇంతవరకు శ్రీకాంత్ వెన్నెలను చీరలో చూడలేదు కాబట్టి అలాగే చూస్తున్నాడు. తాను తెచ్చిన చీర కట్టుకుని దానిపై ముత్యాలహారం వేసుకుని పుత్తడి బొమ్మలా ఉంది. లోకాన్ని మర్చిపోయి చూస్తున్నాడు శ్రీకాంత్. సాయిల్ లక్ష్మి వెన్నెల దగ్గరకు వచ్చి లక్ష్మి దిష్టి తీసి దేవుడి రూమ్లో వెళ్ళి దీపం వెలిగించు అని చెప్తుంది. వెన్నెల రూమ్లోకి వెళ్ళి దీపం వెలిగించి పాయసం చేసి దేవుడికి నైవేద్యం పెట్టి అందరికీ పెడుతుంది. శ్రీకాంత్కు మాత్రం పాయసం ఇవ్వదు. సుజాత నవ్వుకుంటూ ఇంకో పాయసం గిన్నెలో పోసి తీసుకువచ్చి శ్రీకాంత్కి ఇస్తుంది. వెన్నెల సుజాతను రూమ్లోకి తీసుకువెళ్ళి అవినాష్ తీసుకున్న చీర సుజాతను కట్టుకుని రమ్మని చెప్తుంది. సుజాత శారీ కట్టుకుని వస్తుంది. పల్లెటూరులో పుట్టిన గాని వెన్నెల సుజాత ఇద్దరి అందం తీసిపోదు. ఇద్దరు అందంగా తయారై సుజాత వెన్నెల ఇద్దరికి సమానమే, ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఉన్నారు. వాళ్ళమ్మ సుజాత దగ్గరికి వచ్చి నుదుటి మీద ముద్దు పెట్టుకుని అక్కడ అలంకరించిన పీటల మీద కూర్చోపెడుతుంది. సుజాతకి ఏమర్థం కాదు. అవినాష్ని తీసుకుని వచ్చి పక్కన కూర్చోపెడతారు. సుజాత అలానే చూస్తుంది అవినాష్ని. ఏం జరుగుతుంది ఇక్కడ అని కళ్ళతోటి సైగ చేస్తుంది. అవినాష్ కన్ను కొడతాడు. అవినాష్ అమ్మ నాన్న, సుజాత అమ్మ నాన్న ఇద్దరికి కలిసి బట్టలు పెట్టి రింగు మార్చుకోమని చెప్తారు. సుజాతకు సంతోషంతో మాట రావట్లేదు. ఇంత సడన్గా మన పెళ్లికి ఒప్పుకున్నారని కళ్ళు తేలేసి చూస్తుంది. అవినాష్ మెల్లగా సుజాత నడు మీద గిల్లుతాడు. సుజాత తేరుకొని గట్టిగా అరుస్తుంది. అందరూ ఏమైంది అన్నట్టుగా చూస్తారు. అవినాష్ నవ్వుతూ సుజాతను చూస్తాడు. అందరి సమక్షంలో ఇద్దరు రింగులు మార్చుకుంటారు. అవినాష్ సుజాతలకు ఎంగేజ్మెంట్ జరుగుతుంది. పక్కనున్న శ్రీకాంత్ వెన్నెలనే చూస్తున్నాడు. వెన్నెల చూసి చూడనట్టు వదిలేస్తుంది. అవినాష్ అందరి ముందు సుజాతను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు. సర్ప్రైజ్ ఎలా ఉంది అని అంటాడు. సుజాత సిగ్గుపడుతూ అతన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అందరూ ఒక్కసారిగా నవ్వుకుంటారు. ఇద్దరు కలిసి బామ్మ తాతయ్య ఆశీర్వాదం తీసుకుని అందరు ఆశీర్వాదం తీసుకుంటారు. భోజనాల టైం అయింది అని ప్రిపరేషన్ చేసుకుంటారు. ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటారు. శ్రీకాంత్ మెల్లగా వచ్చి వెన్నెల చెయ్యి పట్టి పక్క రూంలోకి తీసుకువెళ్ళాడు. శ్రీకాంత్ అవినాష్కి సైగ చేస్తాడు. అవినాష్ ఓకే అంటాడు. శ్రీకాంత్ వెన్నెలకు దగ్గరగా వచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అని శ్రీకాంత్ చెప్తాడు వెన్నెలకు. అయినా పట్టించుకోలేదు. శ్రీకాంత్ వెన్నెలను దగ్గరకు తీసుకుని ముఖమంతా ముద్దులతో నడుము దగ్గర చెయ్యి వేసి తన చేతులతో నడుమును చుట్టేసి గట్టిగా హగ్ చేసుకుంటాడు. వెన్నెలకు మైకం కమ్ముకుంటుంది. ఎంత శ్రీకాంత్ చేయి తీయాలని అనిపించినా తీయలేకపోతుంది వెన్నెల. ఇదే పెళ్లిలో మనం కూడా పెళ్లి చేసుకుందామా అని అన్నాడు. శ్రీకాంత్ వెన్నెల నడుము వంపుల్ని చూస్తూ నడుముకు ఎన్నో ముద్దులు పెడుతున్నాడు. వెన్నెలకు ఇష్టం లేదంటూనే తనకు సహకరిస్తుంది. ప్లీజ్ ఇప్పటికైనా ఒప్పుకోవే, వాళ్ళ పెళ్లిలో మనం కూడా పెళ్లి చేసుకుందాము అని అంటాడు. ఏం మాట్లాడలేదు.
ఇంత రొమాంటిక్గా చేస్తున్నా గాని ఎందుకంత డల్గా ఉంటున్నావంటాడు. వినకపోతే ఇప్పుడే ఫస్ట్నే చేసేస్తాను అంటాడు. వెన్నెల కళ్ళు తేలేసి చూస్తుంది. శ్రీకాంత్ ఒక్కసారిగా గట్టిగా హక్ చేసుకుని తన చీరలోని అందాన్ని తనివి తీర చూసుకుంటూ ముద్దు పెడుతూ కాసేపయ్యాక వదిలేసి బయటికి వెళ్తాడు. వెన్నెల ఆ మత్తులోనే ఉంటుంది. అదే సమయంలో తాతయ్య, శ్రీకాంత్ అమ్మ నాన్న కూడా వస్తారు. వెన్నెల అమ్మ నాన్న దగ్గరకు వచ్చి మా అబ్బాయి ఆవేశంలో చేశాడు, క్షమించండి అని అడుగుతారు. ఇద్దరికి ఇష్టం కాబట్టి వాళ్ళ పెళ్లి చేద్దామని అడుగుతారు శ్రీకాంత్ వాళ్ళ తల్లిదండ్రులు. సాయి లక్ష్మి ఇద్దరు శ్రీకాంత్ తల్లిదండ్రులకు ఎదురు వెళ్లి దండం పెట్టి మీరు గొప్పవారు, మా సంబంధం చేసుకోవటం మా అదృష్టమని శ్రీకాంత్ తల్లిదండ్రుల కాళ్ళకు దండం పెడతారు. శ్రీకాంత్ నాన్న మీ అమ్మాయి మా అబ్బాయికి దొరకడం చాలా అదృష్టం. ఈ రెండు కుటుంబాలు అనుకుని తాతయ్య మధ్యలోకి వచ్చి ఒక డేట్ పెట్టుకుని 2 పెళ్లిళ్ళు ఒకటేసారి చేయాలని అనుకున్నారు. వెన్నెల అమ్మ నాన్న వెన్నెల దగ్గరికి వెళ్ళి అడుగుతారు. పెళ్లికి చెప్పుకున్నాం, నీ మాట ఏంటో చెప్పు అని అడుగుతారు. నాన్న ఇప్పుడే పెళ్లి వద్దు, తర్వాత ఆలోచిద్దామంటుంది. శ్రీకాంత్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తాతయ్య ఇలా అంటాడు, వెన్నెల మనసు మారుతుంది అని అందరికి నచ్చి చెప్తాడు. మరుసటి రోజు ఆఫీసులోకి వెళ్తారు. వారం 10 రోజులు గడిచినా కానీ శ్రీకాంత్ వెన్నెలకు కలవడం కానీ మాట్లాడడం కానీ లేదు. వెన్నెలకు ఏదోలా ఉంటుంది. ఎందుకు రావట్లేదు ఎవరైనా అడుగుదామంటే తను ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. మెల్లగా అవినాష్ దగ్గరకు వచ్చి శ్రీకాంత్ లేరా అని అడుగుతుంది. టచ్లో లేడు అంటాడు. అలా 15 రోజులు గడుస్తాయి. అయినా శ్రీకాంత్ ఫోన్ ఉండదు, కలవడు, కనిపించడు. వెన్నెల ఏదోలాగా ఉంటుంది. ఎప్పుడు ఏడిపిస్తూ మాట్లాడుతూ నవ్విస్తూ నా చుట్టూ తిరిగే నా శ్రీకాంత్ లేకపోయేసరికి తను ఎలాగో ఉంటుంది. అవినాష్ ద్వారా శ్రీకాంత్ ఇల్లు అడ్రస్ తెలుసుకుంటుంది వెన్నెల. ఆ రోజు చక్కగా తయారయ్యి శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆ రోజు శ్రీకాంత్ అమ్మ నాన్న ఊరు వెళ్తారు. పెళ్లి పనులు ఉన్నాయి. శ్రీకాంత్ ఒక్కడే ఇంట్లో ఉంటాడు. ఇంట్లో పని మనిషి వచ్చి అడుగుతుంది ఎవరు కావాలని. శ్రీకాంత్ సార్ లేరా అని అడుగుతుంది. అమ్మ పైన రూమ్లో ఉన్నారు అంది. మెల్లగా పైకి వెళ్తుంది. శ్రీకాంత్ రూమ్లో ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు. వెన్నెల ఎదురుగా వచ్చి నిలబడుతుంది. ఎవరా అని తల ఎత్తి చూస్తాడు శ్రీకాంత్. ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు. రావద్దా అంటుంది వెన్నెల. నీకు అవసరం లేదు కదా, ప్రద్దానికి పేచి పెడుతున్నావు, నీ మనసులో ఏముందో చెప్పడం లేదు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోబోతాడు. వెన్నెల అతను చెయ్యి పట్టుకుని ఆపి గట్టిగా హక్ చేసుకుని బాగా ఏడుస్తుంది. శ్రీకాంత్కి ఏం చేయాలో అర్థం కాక తనని అలానే పట్టుకుని ఓదారుస్తాడు. వెన్నెల అంటుంది, నువ్వు లేకుంటే నేను బ్రతకలేను, ఎప్పుడు నా చుట్టూ తిరిగేవాడివి, నా తప్పు వల్ల నా ఆవేశం వల్ల నువ్వు అలా చేశావు, ఎప్పుడు నువ్వు ఎదురుపడినప్పుడు గొడవతో నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, తర్వాత తెలిసింది నువ్వెంత మంచివాడివో, నువ్వు నన్ను వదిలిపెట్టవద్దు అని ఆయన గుండెలపై ఒదిగిపోతుంది. శ్రీకాంత్ నవ్వుతూ వెన్నెలను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టి మరి ఇప్పటికైనా మనం పెళ్లి చేసుకుందామా వెన్ని అని అంటాడు. సిగ్గుతో తల ఊపుతుంది. నవ్వుతూ శ్రీకాంత్ వెన్నెల్ని తీసుకుని తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఒక వారంలో అనుకున్న డేట్ ప్రకారం 2 పెళ్లిళ్ళు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.